2017లో నాగచైతన్య, సమంతల పెళ్లి ఒక పెళ్లిలాగా, ఒక సెలబ్రిటీ మ్యారేజ్ లాగా కాకుండా చాలామంది అదొక ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే అటు సమంత అప్పుడు సూపర్ డూపర్ క్యూట్ హీరోయిన్. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమ్మాయి సమంత. అలాగే ఇక అక్కినేని ఇంటి కోడలవుతుంది అంటే ప్రతి ఒక్కరు సూపర్బ్ అన్నారు. వీళ్ళిద్దరి జంట కూడా అలాగే చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ 2021లో వాడు విడిపోతున్న సమయంలో అంతకన్నా ఎక్కువే బాధపడ్డారు. అయితే సమంత కూడా వాళ్ళు విడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ గౌన్‌ను తను ఒక బ్లాక్ కలర్ గౌన్‌గా మార్చేసింది. అంతేకాదు చైతుతో ఉన్న జ్ఞాపకాలన్నిటిని కూడా ఆల్మోస్ట్ ఆల్ తుడుచుకుంటూ వచ్చింది. కానీ కొన్నిటిని మనం మర్చిపోలేం. కొన్నిటిని మనం విడదీయలేము అన్నట్టుగా ఆగస్టు 8వ తేదీన శోభితతో ఎంగేజ్‌మెంట్ అయినప్పటికీ కూడా సమంత, శోభిత అలాగే నాగచైతన్యల విషయంలో ఒక మాట తీసుకుందట. అయితే కరెక్ట్‌గా నాగచైతన్య, సమంతల పెళ్లి సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని ఒక ఫ్యాన్ క్రియేట్ చేశారు. అది ఎలాగా అంటే పైనుంచి నాగేశ్వరరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారు అంటే నాగచైతన్య తాతయ్య, నాయనమ్మలిద్దరూ కూడా ఆశీర్వదిస్తున్నట్టు ఒక ఫోటోనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటో అంటే చాలా ఇష్టం సమంతకు. వెడ్డింగ్ కార్డ్‌లో కూడా దాన్ని అమర్చుకుందనమాట. తన ఫ్రెండ్స్‌కి ఇచ్చుకునే వెడ్డింగ్ కార్డ్‌లో కూడా. దయచేసి ఆ ఫోటోని ఎప్పటికీ కూడా డిస్పోజ్ చేయొద్దని, జీవితాంతరం అంటే నేనున్నంత వరకు ఆ ఫోటో నాతో ఉండాలని, అలాగే అక్కినేని కుటుంబంలో కూడా ఉండాలని చెప్పేసి ఒక మాటైతే తీసుకుందట. అయితే దానికి అక్కినేని కుటుంబం కూడా ఓకే చెప్పారట. మరి కొన్ని కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కొన్ని మన అనుకున్న వస్తువులు ఎప్పటికీ మనతోనే ఉంటే హ్యాపీగా, హాయిగా అనిపిస్తుంది కదా! అలాంటి విషయాల్లో ఈ ఫోటో కూడా ఒకటని సమంత ఎమోషనల్ ఫీల్ అయినట్టు తెలుస్తోంది.